హలో గాయ్స్, మనకి క్రికెట్లో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు క్రియేట్ అయినాయి. దాని తర్వాత ఎన్నో రికార్డులు బ్రేక్ అవడం కూడా జరిగింది కదా. అయితే మరి ఒక రికార్డు ఉంది, అది దాదాపు ఒక 100 ఇయర్స్ వరకు అసలు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి ఆ రికార్డు ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మరి ఆ రికార్డు ఏంటంటే రోహిత్ శర్మ క్రియేట్ చేసిన 3 times 100 కొట్టాడు కదా. సో ఆ రికార్డు ఎప్పటికి కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు T20 ఫార్మాట్లో చూసుకుంటే ప్రతి ప్లేయర్ కూడా విధ్వంసంతో ఆడుతూ ఉన్నారు. సో మరి ఆ విధంగా అంత ఫాస్ట్గా ఆడేటప్పుడు ఖచ్చితంగా వికెట్లు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వికెట్లు ఎత్తారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఒక ప్లేయర్ 3 times 200 కొడతాడా అంటే సో ఇది చాలా కష్టం అనే చెప్పాలి. సో అయితే మరి ఒకసారి ఆ 3 times ఎప్పుడెప్పుడు కొట్టాడు రోహిత్ శర్మ అనేది కనుక ఒకసారి చూసుకుంటే మనకి 2013లో సో మరి బెంగళూరు స్టేడియం వేదికగా మనకి ఆస్ట్రేలియా మీద 2013లో 209 రన్స్ అయితే చేయడం జరిగింది. సో అయితే అప్పుడు కనుక 209 రన్స్ కనుక ఒకసారి చూసుకుంటే అది కేవలం 158 బాల్స్లోనే కొట్టాడు. సో దాంతోపాటు దాంట్లో 12 4లు అలాగే 16 సిక్సర్లు అయితే మరి ఆ 209 రన్స్లో ఉండటం జరిగింది. సో మరి అక్కడితో ఆగాడా అంటే మళ్ళీ దాని తర్వాత ఇయర్ 2014లో చూసుకుంటే మళ్ళీ మనకి ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంక మీద జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మళ్ళీ అక్కడ ఏకంగా 264 రన్స్ కొట్టాడు. మరి ఆ 264 రన్స్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి అది కేవలం 173 బాల్స్లో 264 రన్స్ కొట్టాడు. సో దాంట్లో 33 4s అలాగే 9 6s అయితే ఉండటం జరిగింది. సో మరి అక్కడతో రెండు సార్లు 100s కొట్టాడు కదా, అక్కడతో ఆగాడు అనుకుంటే అది కూడా సాగకుండా మళ్ళీ 2017లో వచ్చేసరికి ఇదే శ్రీలంక మీద మొహాలీ వేదికగా మళ్ళీ ఇంకొక 208 రన్స్ అయితే కొడటం జరిగింది. మరి ఆ 208 రన్స్లో కనుక మనం చూసుకుంటే మొత్తం 13 4లు అలాగే 12 6లు కొట్టాడు దాంట్లో. సో మరి ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ 3 times మరి 100 కొట్టాడు కదా. సో మరి 3 times 100ని బ్రేక్ చేసే బ్యాట్స్మెన్ అయితే నాకైతే ప్రజెంట్ ఎవరు కూడా కనిపించట్లేదు. మరి మీకు ఎవరైనా సరే రోహిత్ శర్మ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారు అని అనుకుంటే సో మరి వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి.